మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇర్మియా ప్రవచన గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనం. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. చదివిన వాక్య భాగంలో ప్రభువు ఒక మట్టిని గూర్చి తెలియజేస్తున్నాడు. మన్నును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకు ఉపయోగం లేనటువంటి మట్టిని గూర్చి, మన్నును గూర్చి ఆయన సెలవిస్తున్నాడు. నేను ఈ మంటికి కుమ్మరి చేస్తున్నట్లుగా నేను మీకు చేయలేనా? ఇంతకీ ఈ మన్నును కుమ్మరి ఏం చేస్తున్నాడు? దేవుడు మంటితో ఎందుకు పోల్చాడు అని చూసినట్లయితే ఈ 18వ అధ్యాయం మొదటి నుండి యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరియొక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, అనగా ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, కుమ్మరి మంటికి చేసినట్లుగా నేను మీకు చేయలేనా? ఈ కుమ్మరి తన చేతిలో నుండి జారిపోతున్నటువంటి మట్టిని మరలా తీసుకొని మరలా వేరొక కొండను చేస్తూ ఉన్నాడంట. కానీ ఆ మట్టిని మాత్రం పక్కన పడవేట్లా, ఆ మట్టిని వృధా చేయట్లేదు. ప్రభు సెలవిస్తున్నారు, ఈ మంటి ఎందుకు నిరుపయోగంగా ఉంది, జారిపోతుంది, ఉపయోగం లేదు, పనికిరానిది అని పడవేక ఆయన మరలా ఆ మంటిని, ఆ మన్నుని మరలా తీసి దానితో యుక్తముగా తన జ్ఞానము చొప్పున, తన కృప చొప్పున, తన దయ చొప్పున, తన ప్రేమతో మరలా వేరొక కొండను ఆయన చేస్తున్నాడు. మనం ఈ విషయాన్ని బాగుగా గుర్తించాలంటే క్రొత్త నిబంధనలో లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, నశించిన దానిని వెతికి రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చాడు అని. నశించిపోయింది, ఎందుకు పనికిరానిది, ఉపయోగం లేనిది, ఎవ్వరికి కూడా కొంచెమైనా ఇసుమంతైన ఉపయోగం లేనటువంటి దానిని ఆయన వెతుకుతూ ఈ భూమి మీదకు వచ్చాడు. వెతుకుతూ ఉన్నాడు. ఇప్పటికీ ఈ క్షణం వరకు ఇప్పటికీ ఆయన వెతుకుతూనే ఉన్నాడు. నశించిన దాన్ని రక్షించడానికి ఆయన వెతుకుతూ ఉన్నాడు. నశించిపోయాము, మాకు సహాయం చేయవారు ఎవరు లేరు, మాకు ఈ సమయంలో మాకు చేయందిచ్చి పైకి లేవనెత్తువారు ఎవరు లేరు, మా జీవితం ఇక్కడతో అంతరించిపోయింది, ఇక జీవిత గమనం ముగిసిపోయింది, మా దారులన్నీ మూసుకుపోయినాయి, మా జీవితం అంతా చిక్కుముడిగా ఉండిపోయింది, గమ్యము తెలియని బాటసార్ల వలె మా జీవితం చీకటమయమైపోయింది అని బాధపడుతూ నిరుత్సాహంతో, ఇబ్బందిలో, కన్నీరు, దుఃఖం, మానని వేదంతో ఉన్నవారితో ప్రభు సెలవిస్తున్నాడు, కుమ్మరి మంటిని వాడుకున్నట్లుగా నేను మిమ్మల్ని వాడలేనా? నేను మిమ్మల్ని కట్టలేనా? ఉపయోగకరమైనటువంటి పాత్రగా నేను చేయలేనా అని ప్రభు అడుగుతున్నారు. ఈ వాక్యం అంటే నీతోను మీతో ప్రభు సెలవిస్తున్నారు, ఇక నేను జారిపోయాను, ఇక నా జీవితం అయిపోయింది, ఇక నా వల్ల ఏమీ కాదు, నేను చేయలేను, నా జీవితం ఇక పచ్చగా ఉండడం అనేది జరగదు అని ఆలోచిస్తూ కృంగుదలకు గురైనటువంటి వారితో నేను ఉన్నాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఉన్నాను. జారిపోయి మరలా కట్టబడ్డానికి అందక, చేజారిపోయి విడిపోయి కింద పడిపోయిన వాటిని ఆయన మరలా పట్టుకొని పైకి లేవనెత్తి ఆయన యుక్తిగా సారె మీద ఆయన ఉంచి యుక్తిగా శ్రేష్టమైనటువంటి పాత్రను ఆయన చేస్తున్నాడు. మనం ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా మనం గమనించాలంటే ఆదికాండం 1వ అధ్యాయము మనం చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇది మొట్టమొదటి అధ్యాయము, మొట్టమొదటి వచనం, మొట్టమొదటి గ్రంథంలో ఉన్నటువంటి మాట. ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించాడు. 2వ వచనంలో మనం చూస్తాం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టిస్తే అది నిరాకారంగా శూన్యంగా ఎందుకుంది? ఆయన సృష్టించినప్పుడు నిరాకారంగా శూన్యంగా ఆయన సృష్టించలేదు. ఈ 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి ఎన్నో సంవత్సరాల వ్యవధి ఉన్నట్టుగా మనం గమనిస్తాం. కారణం ఏంటంటే దేవుడు ఎప్పుడు నిరుపయోగంగా, నిరాకారంగా, శూన్యముగా, వ్యర్థమైన దానిగా దేన్ని సృష్టించలేదు. కానీ అన్ని ఆయన యుక్తిగా, ఉపయోగకరంగా, శ్రేష్టమైన వాటిగా ఆయన సృష్టించాడు. మనం యెషయా ప్రవచన గ్రంథంలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తాం. అయితే భూమి నిరాకారంగా, శూన్యంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో ఆయన ఏమేమి సృష్టించాడు? నిరుపయోగముగా, నిరాకారంగా, శూన్యముగా, పనికిరాని దానిగా ఉన్నటువంటి ఈ భూమిలో నుండి ఆయన ఏం సృష్టించాడంటే వెలుగును సృష్టించాడు, ఆకాశ పక్షులను సృష్టించాడు, జలములను సృష్టించాడు, ఈ భూమి మీద జీవరాశులను సృష్టించాడు, సకల జీవులకు కావలసినటువంటి ఆహార వృక్షములను ఆయన సృష్టించాడు, మరియు మనిషిని కూడా ఆయన ఈ భూమిలో నుండే సృష్టించాడు. ఎక్కడి నుండి సృష్టించాడంటే నిరాకారంగా,
శూన్యముగా ఉన్నటువంటి భూమిలో నుండి ఆయన వీటన్నిటిని సృష్టించాడు. మనం దేవుని మీద విశ్వాసం ఉంచడానికి ఇది మనకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి వచనం, మంచి ప్రోత్సాహకరమైనటువంటి అధ్యాయము. మరియు ఆయన 6 దినాలు అంతా సృష్టించి ప్రతి దినము కూడా ఒక అస్తమయము ఉదయము కలుగుగానే ఒక దినమాయను అని ఆయన చూసి ఇది మంచిది, ఇది మంచిది. ఆయన ప్రతి సృష్టి వెలుగును చీకటిని వేరు చేశాడు, ఆకాశ జలములను భూజలములను వేరు చేశాడు, పక్షులను జంతువులను జల జీవరాశులను సృష్టించాడు. వీటన్నిటిని సృష్టించి మంచిది మంచిది అని అంటున్నాడు. ఆయన మనిషిని కూడా సృష్టించి ఆయన పోలికలో అంటాడు ఆయన మంచిది. ఎక్కడి నుండి మంచి వచ్చింది అంటే శూన్యంలో నుండి, నిరుపయోగమైనటువంటి నిరాకారంగా ఉన్నటువంటి భూమిలో నుండి. ఆయన శూన్యంలో నుండి శ్రేష్టమైన వాటిని సృజించువాడు. ఆయన సృష్టికర్త. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక చేజారిపోయే శూన్యంగా అయిపోయింది మా జీవితం, చీకటిమయంగా నిరాకారంగా ఉంది, మా బ్రతుకు తీర్చిదిద్దబడ్డానికి అవకాశం లేదు అని అనుకుంటున్న వారితో ప్రభు ప్రోత్సాహకరమైనటువంటి మాటను ప్రకటిస్తూ శుభవచనాన్ని ఈ పూట మనకి వినిపింపచేస్తున్నాడు. కుమ్మరి ఈ మంటికి చేసినట్లుగా మన్నుకు చేసినట్లుగా నేను చేయలేనా? కనుక ఆయనను ఆశ్రయించిన వారు దిగులుతో చింతతో బాధపడుతూ నిరుత్సాహంతో ఉండవలసిన అక్కర లేదు. కారణం ఏంటంటే ఆయన శూన్యములో నుండి శ్రేష్టమైన వాటిని సృజించగలిగినటువంటి సర్వశక్తిమంతుడు. ఆయన మన పక్షాన ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు, స్పష్టంగా వివరిస్తున్నాడు. కనుక మనము కృంగిపోవలసిన అవసరం లేదు. మరియు ఇంకొక విషయాన్ని మనం ధ్యానించాలంటే ఆయన మనిషిని సృష్టించింది మన్నుతోనే సృష్టించాడు. ఈ సృష్టిలో చాలా విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి. అది ఇనుము గాని, బంగారం గాని, నీరు గాని, ఇంకా ఎన్నో ఉపయోగకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు ఉన్నాయి. కానీ దేవుడు మనిషిని దేనితో సృష్టించాడని చూస్తే నేలమంటితో. అంటే నేలమను దేనికి పనికిరానిది, కాళ్ళ కింద ఉండేది, ఎప్పుడు కూడా అది అడుగునే ఉండేది. కానీ ఆ అడుగు నుండేటువంటి ఎందుకు పనికిరానటువంటి కాళ్ళ కింద తొక్కబడేటువంటి మన్నుతో ఆయన మనిషిని చేసి సర్వ సృష్టిని ఏలుబడి చేసే ఆధిపత్యంలో ఉంచుకునేటువంటి ఆధిక్యతను దేవుడు మనిషికి అనుగ్రహించాడు. ఇది ఎంత ప్రోత్సాహకరమైనటువంటి మాట. మనం మట్టిలో ఉన్నప్పటికీ ఈ సృష్టి ఆకాశంలో నుండి ఈ భూమి వరకు మొత్తమును శాసించగలిగే, ఆధిపత్యము చేయగలిగేటువంటి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనకరమైనటువంటి ఆధిక్యతను దేవుడు మనిషికి అనుగ్రహించాడు. అందుకే ఆయన అంటాడు 1వ అధ్యాయము 28వ వచనములో ఆదికాండంలో, దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. అన్నిటినీ ఏలడానికి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు మనిషికి. మట్టిలో నుండి వచ్చినటువంటి మనిషికి అన్ని జీవరాశుల మీద, ఆకాశం భూమి మీద, సూర్య చంద్ర నక్షత్రాల మీద, అన్నిటి మీద ఆయన అధికారం మనిషికి ఇచ్చాడు. ఎన్నో మన పితరుల జీవితాల్లో చేసినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి సూచనలు. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్రులు నిలిచిపోయారు. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షం కురిసింది, వర్షం నిలిచిపోయింది, అగ్ని కుమ్మరింపబడింది. హెచ్కేల్ ప్రార్థన చేస్తే ఎండిన ఎముకల్లో జీవము కలిగింది. కాబట్టి ఎన్నో ఆధారాలు, ఎన్నో సూచనలు మన కొరకు బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. కనుక మనం నిరాశ నిస్పృహలో ఉండాల్సిన అక్కర్లేదు. ఆయన శూన్యంలో నుండి శ్రేష్టమైనటువంటి వాటిని సృజించగలిగినటువంటి సర్వశక్తుడు దేవుడు మనతో మాట్లాడుతూ మనం ధైర్యపరుస్తూ ఉజ్జింపు చేస్తూ ఉండగా ఆయన నిజమైనటువంటి కుమ్మరి. మనము ఆయన చేతిలో మంటి వంటి వారము. సారె మీద ఆయన నిలబెట్టి మనల్ని కడతాడు. కాబట్టి చేజేరిన జీవితాలను చిగురింప చేయగలిగినటువంటి సర్వశక్తుడైనటువంటి దేవునికి అప్పగించుకుని ఆయన సారెపై, అనగా ఆయన సంఘములో చేర్చబడిన వారి కొరకు ఆయన నిజమైనటువంటి కుమ్మరిగా, నిజమైనటువంటి సృష్టికర్తగా, ఉపయోగకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి పాత్రను చేయగలిగినటువంటి సర్వశక్తిమంతుడుగా ఆయన ఉండగా ఆయన సారె మీదకు చేర్చబడదాం. ఆయన సారె మీదకు చేర్చబడిన వారు నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన మనల్ని శ్రేష్టమైనటువంటి ఒక పాత్రగా మలుస్తున్నాడు అనేటువంటి విశ్వాసంతో ఆయన సారె మీద నిలిచి ఉందాం. ఈ మాటలు వింటున్న నిత్యం ఆయన ప్రోత్సహించి బలపరిచి ధైర్యపరిచి ఉండగా ఆయన యందు పూర్ణమైనటువంటి విశ్వాసంతో, నిరీక్షణతో ఈ ఆత్మీయతలో ముందుకు సాగుదముగాక. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్ను మూసెట్టితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువా ఇవరకు నీ కృపలో భద్రపరిచిన దేవునికి స్తోత్రం తండ్రి. వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీవు నశించిన దాన్ని వెతికి రక్షించేటువంటి గొప్ప దేవుడు తండ్రి. ఒకడు ఉపయోగకరమైనటువంటి వాటిని వ్యర్థముగా ఎంచి సమయాన్ని పోనిస్తూ ఉపయోగకరమైనటువంటి ఈవులను వ్యర్థపరుస్తుంటే, నీవైతే నశించిన దాన్ని సైతం వెతికి దాన్ని ఉపయోగకరంగా శ్రేష్టమైనటువంటి పాత్రగా మార్చగలిగిన వాడుగా నీవు ఈ పూట మమ్మల్ని దర్శించినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఈ వాక్యం అంటే ప్రతి ఒక్క బిడ్డను మీ చేతికి అప్పగించుకుంటున్న వారందరిని ఆశీర్వదించి దీవించండి. వారి నిరాశ నిస్పృహలో నుంచి నిరీక్షణ, విశ్వాసంలోకి వారిని స్థిరపరచండి, బలపరచండి, ఆశీర్వదించండి. వారిని శ్రేష్టమైనటువంటి పాత్రగా మీరు చేయండి. విరిగి నలిగి బాధతో, ఇబ్బందితో, వేదనతో, కన్నీరు మానని దుఃఖముతో ఉండగా వారందరినీ మీరు సంతోష, ఆనంద, ఉల్లాసాలతో మీరు నింపి, నీ ఆత్మతో వారి కుండలను నింపి సమృద్ధిని, దీవెనను వారికి దయచేయండి తండ్రి. వారిని అయా నిరాశ నిస్పృహలో వారికి
వారికి నిరీక్షణను అనుగ్రహించి వారిని బలపరచమని, మేఘాల పెండి కుమారుడుకు వచ్చినప్పుడు ఎదుర్కొనే శక్తిని వారికి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.